తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు అర్థమైంది. సార్ అండ్ ఈ ప్రయాణంలో తొలి అవకాశం అంటే ఇక్కడ చాలాగా డౌట్లు ఉన్నాయి సార్ నాకు. తొలి అవకాశం రావడానికి మీ గురువు గారు కారణమయ్యారా? కృష్ణ గారు కారణమయ్యారా? మీ నాన్నగారు కారణమయ్యారా? అన్ని రోజులు మీరు పడ్డ కష్టం కారణమైందా? తొలి అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ అవకాశం అనేది అప్పట్లో యంగ్ జనరేషన్కి ట్రాన్సిషన్ టైంలో సార్ నాకు అంటే ఆటోమేటిక్గా ఎలా ఉండేదంటే అప్పుడు బాగా వర్క్ చేస్తుంటే మాకు డైరెక్టర్స్ మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేసేవారు. సార్ బి గోపాల్ గారు కానీ, తర్వాత కోదండరామరెడ్డి గారు కానీ, వీళ్ళ దాసరి నారాయణరావు గారు కానీ, పెద్ద మా గురుగారు ఆయన కూడా వీడు తొందరగా కెమెరామెన్ అవుతాడు అని చెప్పేవారు. సో అదే మౌత్ పబ్లిసిటీ. అప్పట్లో మీడియా అదంతా ఉండేది కాదు కదా. కరెక్ట్. సో అలాగా మాకు ఛాన్స్ వచ్చి మేము కొన్ని సంవత్సరాల తర్వాత మేము కూడా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుంది. ప్యాషన్ తొందరగా చేయాలి, డబ్బులు సంపాదించాలి కాదు, ప్యాషన్ మనం కూడా సినిమా నిరూపించుకోవాలి అనేది ఒకటి ఉండేది. సో దానివల్ల ట్రై చేస్తున్నప్పుడు మన స్కిల్ని బట్టి మాకు సినిమా వచ్చేది. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా జరిగేదో అప్పుడు ఇంకొకలాగా అదొక వేవ్ సార్. పలానా వ్యక్తి పని బాగా చేస్తున్నాడు, ఇండస్ట్రీలో ఒక టాక్. ఎస్, అలాంటిది వచ్చేది. ఇప్పుడు ఏ కెమెరామెన్ దగ్గర ఏ అసిస్టెంట్లు బాగా చేస్తున్నారని అనలైజ్ చేసేవాళ్ళు అప్పుడు. అర్థమైంది. స్వామి గారి దగ్గర ప్రసాద్ బాగా చేస్తాడంట, ప్రసాద్ బాగా ట్రాలీతో వస్తాడంట, టైం అదే సింక్ బాగా తెలుసు అనేది ఒక అది ఆటోమేటిక్గా ఒక టాక్ వచ్చేది. దాన్ని బట్టే వాళ్ళ కెరీర్ డిసైడ్ అయ్యారు. సార్ అండ్ మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే సారీ టు సే దిస్, చాలా సంవత్సరాలు మీకు ఒక పెద్ద హిట్ పడడానికి టైం పట్టింది సినిమాటోగ్రాఫర్. ఇంకా గట్టిగా మాట్లాడితే తెలుగు సినిమాల కంటే మీరు ముందు ఇంగ్లీష్ సినిమాలతో హిట్ కొట్టారు. యాక్చువల్గా ఫస్ట్ 1-2 సినిమాలు నాకు పెద్ద డిసప్పాయింటెడ్గా అనిపించింది. అంటే పెద్ద సక్సెస్ కాలేదు. చాలామందికి తెలియదు యాక్చువల్గా నన్ను సక్సెస్ఫుల్ కెమెరామెన్ కానీ అందరికీ పరిచయం. నేను చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది అని పెద్ద టాక్. రాంప్రసాద్ చేస్తే హిట్ అవుతుంది అని ఇప్పటికీ అదే ఉంది. అవును. బట్ దీనికి ప్రీవియస్లో కొంచెం బ్యాక్ వెళ్తే నా ఫస్ట్ బిగినింగ్లో నాకు పెద్దగా ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ పెద్ద ఆడలేదు. నాకు చాలా భయం వేసింది, ఏంట్రా బాబు అని. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇది కాదు, నాకు హాలీవుడ్లో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నగేష్ కుక్నర్ అని. అతను వచ్చి చిన్న బైలింగ్వల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పిక్చర్ చేద్దామని వచ్చి చాలా ఆర్టిస్టిక్గా తీయాలి అని న్యాచురల్ లైటింగ్. అప్పట్లో మలయాళం సినిమాలు న్యాచురల్గా ఉండేవి. సో అలాగ ఒక సినిమా ట్రై చేసినప్పుడు అది చాలా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి నాకు తెలిసి నేను ఒక్కడనే సినిమా ఇండస్ట్రీలో వరుసగా 9 హిట్లు, మధ్యలో ఎక్కడ ఫ్లాప్ అనేది లేకుండా నాన్ స్టాప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 హిట్స్ ఆన్ రో ఇచ్చాను. ఇంకా అసలు అక్కడి నుంచి నేను వెనక్కి స్టిల్ ఎప్పుడైనా సరే అలా కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అంతే. ఇంకా నేను దాని గురించి. మీరు కెరీర్ స్టార్టింగ్లో కాస్త ఎర్లీగా చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా, నేను థియేటర్లో చూసిన సినిమా 9 నెలలు అని చెప్పి ఒక సినిమా ఉంది సార్. దాంట్లో హీరో విక్రమ్ గారు, ఇప్పుడు మన చియాన్ విక్రమ్ గారు. సో చాలా మందికి ఆయన అప్పట్లో ఆ సినిమా చేశారంటే ఇప్పటికీ డౌట్. మన తెలుగు వ్యక్తే కదా, ఈ సినిమాలు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు. సో అప్పట్లో ఆయన ఆ కమిట్మెంట్ ఎలా ఉండేది సార్? మీరు ఊహించారా అయితే ఇంత పెద్ద బిగ్ స్టార్ అవుతాడని చెప్పేసి? యాక్చువల్గా మేము ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే మెరుపు చేసినప్పుడు అప్పట్లో హీరో కెమెరామెన్ బాగా క్లోజ్గా ఉండేవారు సార్. అవును, మెరుపు నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని. విక్రమ్ నేను బాగా ఎరా అనే ఫ్రెండ్స్ అంత. అంటే ఈ సందర్భం సో ఇద్దరం బాగా ఫ్రెండ్స్. ఏ సినిమా చూడాలన్నా సినిమా షూటింగ్ గ్యాప్లో ఇద్దరం వెళ్ళి ఇంగ్లీష్ పిక్చర్లు చూడటం. నేను అప్పట్లో డిజిటల్ మీటర్ తీసుకొస్తే విక్రమే తిప్పి చూపించాడు, రే ఇది ఎట్లా చేయాలరా, ఎట్లా చెప్పాలరా. సో వీఆర్ లైక్ వెరీ క్లోజ్. సేతు అని అప్పుడే సినిమా చేశాడు, పెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా చేసి దాని రీల్స్ పట్టుకొని హైదరాబాద్కి తనే కార్ డ్రైవ్లో వచ్చి ఎవరికైనా చూపించాలి, నేను ఇలా యాక్ట్ చేస్తానని చెప్పి నా సందర్భాలు చాలా ఉన్నాయి. సో నేను కృష్ణవంశీ గారి దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళి, వంశీ చాలా మంచి ఆర్టిస్టు, ఇతనితో మనం హీరోగా చెయ్యి అని నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్. దాంట్లో చాలా చాలా లాంగ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా అది చెప్పుకుంటూ పోతే ఇంకా
పెద్ద పెద్ద విషయాలు. బట్ నాకు తెలిసి ఆయన తమిళనాడుకి వెళ్ళక ముందు టాలీవుడ్లోనే నిరూపించుకోవాలి, ఇక్కడ ఎదగాలని పాపం చాలా ప్రయత్నాలు చేశారు. చాలా చేశాడు. నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాడు. తను లాస్ట్ ఆ పిక్చర్ అపరిచితుడు చేసినప్పుడు షూటింగ్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి పిలవటం, ఒరే నేను ఇంత హీరోని అయ్యానురా అని చెప్పడం. తర్వాత కృష్ణవంశీ దగ్గరికి నేను తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకెళ్ళాను. ఆ టైంలో తీసుకెళ్ళి తలుపు కొట్టి తలుపు తీస్తే ఇట్స్ వెరీ గుడ్ మూమెంట్స్ నాకు. సార్ ఏమన్నా సార్ మళ్ళీ కృష్ణవంశీ గారు ఏంట్రా ఇట్లా ఇద్దరు వచ్చారు, నా ఫ్రెండ్ వంశీ అని చెప్పాను. ఓరి నన్ను ఇది చేయకుండా అని చెప్పి మళ్ళీ అందరం కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడి ఇట్స్ వెరీ వెరీ గుడ్ మూమెంట్స్ ఐ హ్యావ్. సార్ శ్రీను వైట్ల గారితో పరిచయం ఎలా ఏర్పడింది? శ్రీను వైట్ల తొలి సినిమా నీకోసం మీరే సినిమాటోగ్రాఫర్, ఏంటంటే అవార్డు కూడా సినిమాకి వచ్చినట్టు వచ్చింది, తనకి వచ్చింది, నాకు అవును. సో అది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు, మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్, శ్రీను వైట్ల గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా 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 తక్కువ, మీ సహకారం మరవలేంది. తక్కువ బడ్జెట్ కాదు, నో బడ్జెట్ సినిమా. నో బడ్జెట్ సినిమా అది అబ్బబ్బబ్బబ్బా చాలా పెద్ద విషయం. యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది, పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. సో జనరల్గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి, తర్వాత వాళ్ళ కంఫర్టబుల్గా ఉండే కెమెరామెన్ చూడాలి అనే రేంజ్లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. నన్ను సెలెక్ట్ చేసుకుని తను చాలా ఇప్పుడు ఎలా సినిమాలో అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయి తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. తను దాన్ని ఏమంటారు హ్యూమర్, తను చేసే కామెడీలు ఎలాగో దూకుడు సినిమాలు ఎలాగ మహేష్ బాబు కుమార్ రియల్గా కూడా ఆ టైమింగే ఉంటుంది. తను మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సో అట్లా మా ఇద్దరికి కలిసింది. సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి, ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైక్ వేసుకొని నేను వెళ్ళి శ్రీను వైట్ల ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. కారు కూడా లేదు, సినిమాటోగ్రాఫర్ కారు లేదు, నేను నా బైక్ ఎక్కి ఇంకొక పెద్ద విషయం, నేను ఎక్కి శ్రీను వైట్లను ఎక్కించుకుని రవితేజను కూడా ఎక్కించుకుని. సో అట్లా ఉండేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు టెల్ దట్. సో అంత కష్టపడి సినిమాలు ప్యాషన్గా చేసాం. సినిమాలు డబ్బులు కూడా చేయలేదు, ప్యాషన్, ఏదో సాధించాలి, ఏదో చేయాలని. అది శ్రీను వైట్లకి చాలా ప్యాషన్, సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఎరగొట్టాలని. నాకు కూడా అదే ఉండేది, మన సినిమా బాగా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు, కార్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఫిలిం ఏమో ఫ్యూజీ ఫిలిము అసలు యాక్చువల్గా అంటే కొడాక్ వాడితే, కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలుసు. అవును, కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ రెండు బ్రాండ్స్ ఉండే ఫిలింలో. కొడాక్ వాడితే అదొక పెద్ద లగ్జరీ. అవును, మాకు ఫ్యూజీ ఫిలిం ఇచ్చేవారు. సో రాత్రులు పగలు షూటింగ్లు, పర్మిషన్స్ ఉండవు. మేము దీంతోడికి మమ్మల్ని తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడే పర్మిషన్, ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. నేను ఫోన్ చేసి ఏంటి ఇది షూటింగ్, పర్మిషన్ లేదు, డబ్బులు లేవంటున్నారంటే, రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది, ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్, ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు, ముందు నాకు అది అలవాటు అయిపోయింది. నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ సీ, ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు, మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా, అదే కదా రియల్గా చాలా హైలైట్. అవును, అది నాకు లైఫ్ టీచ్ చేసింది. ఆ సినిమాని కాదండి, ప్రతి సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సో మనం నచ్చినట్టుగా మనకు తీయగలగాలి, మనం దాన్ని వెతకాలి. అది సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్.
నీకోసం సినిమాకే ఏదో సెట్ పాత సెట్ ఉంటే సాంగ్ కూడా నీకోసం అది ఒక మంచి ఇన్సిడెంట్. యాక్చువల్గా చంద్రముఖి అని చంద్రలేఖ చంద్రలేఖ కృష్ణవంశీ వంశీ గారి మూవీ, కృష్ణవంశీ గారి మూవీ నాగార్జున మన అన్నపూర్ణ స్టూడియో డౌన్లో సార్. కింద డౌన్లో ఒక సెట్ వేశారు. వాళ్ళు బాగా బ్యూటిఫుల్గా తీశారు. అది రూయిన్ అయిపోయింది. రూయిన్ అయిపోయి ఇంక పాడైపోయింది. అన్నీ పడిపోయి పిల్లర్స్ అన్ని పడిపోయి ఎలా ఉంటే అక్కడ మన సీను ఇట్లా సేమ్ ఈ స్టైల్ ఉంటుంది కదా, హ్యూమర్గా ఉంటుంది. రాంప్రసాద్ అక్కడ బాగుంటుందయ్యా, ఇక్కడ తీద్దామయ్యా అని చూడు ఆ పాత పాడిపోయిన దాంట్లో ఒక కొత్తదనం పట్టుకుందామని. ఎందుకంటే డబ్బులు ఇవ్వకలేదు కదా. నేను నవ్వుకొని సరే అని చెప్పి అక్కడ షార్ట్స్ కంపోజ్ చేసి తీస్తే ఆ సినిమా ఆ సాంగ్ చూసి నాకు మురారి సినిమా వచ్చింది. సార్ అది ఎంత పెద్ద మ్యాటర్ చూడండి, అది ఎంత పెద్ద విషయం. నాకు మధ్యాహ్నం 2:00 ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ సాంగ్ నువ్వేనా తీసిందని. ఒక్కసారి ఆ సాంగ్ నా దగ్గర ఆ క్యాన్ తీసుకెళ్ళి వేయటానికి ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏం పాట సార్ అది? నీకోసం అనే సాంగ్ ఉంది కదా, మహేశ్వరి. అవును అవును. ఆ సాంగు నన్ను చూపించమన్నాడు వంశీ గారు. నేను ఆ క్యాన్ పట్టుకొని అన్నపూర్ణ ప్రీవ్యూ థియేటర్కి వెళ్ళాను. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో ఆయన చాలా పాత ఓల్డ్ మన ఆపరేటర్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు. చాలా సీనియర్ టెక్నీషియను. ఆయన దగ్గరికి వెళ్ళి భయ్యా ఈ క్యాను వేస్తారా ఒకసారి అంటే, ఇంత డబ్బులు అవుతాయమ్మా అన్న. సార్ అది సర్లే, నన్ను చూసి నన్ను బాగా పరిచయం. సరేలే నేను వేస్తాలే, నీకు ఎందుకు నేను చూసుకుంటాను అంటే ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జిగా కింద 7 acresలో పనిచేస్తున్నారు. నేనంటే చాలా అభిమానం. ఆయన సరే ఫ్రీగా ఎవరికి చెప్పకుండా ప్రాజెక్ట్ చేస్తే వంశీ చూసి నాకు సినిమా ఇచ్చారండి. మురారి ఇచ్చారు. సో చూడండి ఎక్కడ ఉందో, ఎంత లైఫ్ చూసి. అంటే వర్క్ను ప్రేమిస్తే వచ్చే గౌరవం అది, వచ్చే అవకాశం అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ బట్ అర్థమవుతుంది సార్. ట్రెమెండస్ లైఫ్ చూశానండి. సో చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక 3 years మాట్లాడచ్చు. అండ్ మురారి సార్, మురారి మార్చింది ఒక్క మీ జీవితాన్నే కాదు, మహేష్ బాబు గారి జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని మార్చింది. కృష్ణ గారికి లైఫ్లో ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. కృష్ణ గారి ఫ్యాన్స్కి, మహేష్ బాబు ఫ్యాన్స్కి మురారి అనేది ఒక ఎమోషన్. అంటే అన్ని సినిమాలు ఒక ఎత్తు, మురారి మాత్రం ఒక ఎత్తు. సో ఆ అద్భుతాన్ని చిత్రీకరించిన వ్యక్తి మీరు. సో ఆ మురారి గురించి మనం కాస్త ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సినిమాలు పక్కన పెడితే కృష్ణవంశీ గారి ప్రభావం మీ పైన చాలా గట్టిగా పడింది అనుకోవచ్చు రియల్ లైఫ్లో కూడా, ఆ మొండితనం. ఎస్ అండి, కృష్ణవంశీ గారు వెరీ ప్యాషనెట్ డైరెక్టర్ సార్. ఆయన్ని మొండి అని చెప్పాలా, ప్యాషన్ అని చెప్పాలా, నాకు ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తే నేను సపరేట్గా ఆలోచించాలి దాని గురించి. అది మొండి కాదు, ఇంకోటి ఫ్యాషన్ కూడా కాదు సార్, పిచ్చే. ఎందుకంటే డెవిల్ డైరెక్టర్. ప్రాక్టికల్గా చూసే ఒకరోజు సెట్లో ఉన్నాను, నక్షత్రం సినిమాకి సార్. జస్ట్ హీరో సర్టిఫికేట్లు అట్లా ఎగరాలి. ఒక ఫైట్ అయింది, ఒక షాట్ కొడతాడు, ఒక పంచిస్తాడు, హీరో సర్టిఫికేట్ అట్లా ఎగరాలి. నేను 7:30కి వెళ్ళి కృష్ణవంశీ గారు ఏదైనా చూస్తున్నాను. నేను జస్ట్ అక్కడ కిషోర్ అని చెప్పి అసోసియేట్ తెలిసిన వ్యక్తి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. కృష్ణవంశీ గారు ఏదని చెప్పి మొత్తం అటు చూస్తున్నా. ఒక వ్యక్తి చిన్న షార్ట్ వేసుకొని, ఒక పాత బనీన్ వేసుకొని, జుట్టు కూడా సరిగ్గా దూకోలేదు, మట్టిలో కూర్చొని ఆయన పేపర్లు ఎగరేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు అసిస్టెంట్లు ఎగరేశారంట, ఒక 6 సార్లు ఎగరేశారంట, పేపర్లో ఆయనకు కావాల్సినట్టు దిగలేదంట. అసలు వంశీ గురించి నాకే నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో వంశీ గురించి ఎవరికి తెలియదండి. నాకు అసలు నేనే చెప్పాను. నెక్స్ట్ ఇంకో కాస్త ఒక 1.5 hour 2 hour అయింది సార్. షార్ట్ చూస్తున్నాడు, 4 ఇడ్లీలు పెట్టుకొని వచ్చారు, ఇటు తిన్నారు. ఏం తింటాడో తెలియదు. నేను వెనకాలే ఉన్నా. ఇటు తిన్నారు, అసలు ఎన్ని తిన్నారో అక్కడ ఏమున్నాయో ఆయన పట్టించుకోలేదు. ఆమె ఒక బౌల్ తీసుకొచ్చారు, చేయగలుగుకున్నారు అటు ఏదో. సో ఆయనకి ఏదో అది అసలు ఆయన ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, అసలు ఏం తెలియట్లే ఆయనకి. అదే ప్యాషన్, విపరీతమైన ప్యాషన్ సార్. అసలు
ఎలా అంటే ఫస్ట్ సినిమా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేసి చెప్పాలి వంశీ గురించి అంటే, ఓ పెద్ద బుక్కే అది నాకు. ఆయన గురించి చెప్పాలంటే కంప్లైంట్ చెప్తా, మంచి చెప్తా అని చెప్పండి సార్. కృష్ణవంశీ గారు ఫోన్ చేయాలి. భోజనం పెట్టించేవాడు కాదండి అసలు. భోజనం చేస్తే మన పురుగులాగా చూసేవాడు. ఏంట్రా భోజనం చేయడానికి వచ్చారా, సినిమా రా, ప్యాషన్ రా అనేవాడు. నేను ఇదేంట్రా ఇట్లా మాట్లాడుతున్నాను అనుకున్నాను. నేనేమో చాలా సోఫిస్టికేటెడ్ లైటింగ్, సోఫిస్టికేటెడ్గా తీయాలనుకునేవాడిని. దాన్నేమో అసలు దాని గురించి ఏమైపోయినా పర్లేదు అనుకునే పర్సన్ అతను. సరే మొత్తానికి సినిమా ఇచ్చేశాడు. దానికి ముందు బోల్డ్ అది చెప్పాలంటే అదొక పెద్ద ఎపిసోడ్ అవుతుంది మీకు. అసలు వీడిని ఎలాగా, వీడి ఇట్లా ఉన్నాడు, వీడిని ఎట్లాగానే వంచి సినిమా తీయాలనే కంకణం కట్టుకున్నట్టున్నాడు. నేను అసలు ఏది కూడా మైండ్లో పెట్టుకోను. అసలు నా స్టైల్ ఆఫ్ లైటింగ్ నేను చాలా అసలు పాలిష్డ్గా ఉండాలి ఈ సినిమా అనే ఫీల్లో అని, అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు. అసలు నీట్గా ఉండాలి, ఏది ముట్టుకోకూడదు, కెమెరా అంటే ఎవరు టచ్ చేయకూడదు అనుకునేవాడిని. అలాంటి స్టైల్ ఆఫ్ నాది. అతను ఏంటంటే మాస్, అసలు దుమ్ము పడిన కెమెరా పగిలిపోయిన షాట్ తీయాలనుకునే క్యాండిడేట్ అతను. ఈ ఇద్దరి మధ్యలో ఒక సినిమా జరుగుతుందంటే మీరు ఊహించండి.